తోబుట్టువుల గురించి ఒక అందమైన కథ. ఒక ఊరిలో లోతైన గిలక బావిలో నీళ్లు తోడదామని చాంతాడు వేసినప్పుడల్లా బకెట్ బయటికి వచ్చేది కాదు. తొంగి చూస్తే చాలా చీకటిగా ఉండేది. ఊరోళ్ళంతా అందులో ఏదో దయ్యం ఉందని భయపడడం మొదలుపెట్టారు. పెద్దలందరూ ఎవరైనా ధైర్యవంతుడు లోపలికి వెళ్ళి చూడగలరా అని అడిగితే ఒకతను నేను వెళ్తాను, కానీ ఒక షరతు పైన, తాడు లాగే వారిలో మా సోదరుడు కూడా ఉండాలి అని అంటాడు. అప్పటికే ఇద్దరి అన్నదమ్ముల గొడవల వల్ల మాటలు లేకపోవడంతో ఊరి పెద్దలు చేసేదేం లేక పక్కూరికి వెళ్లి ఆ వ్యక్తి సోదరుణ్ణి ఒప్పించి తీసుకొచ్చారు. చెప్పినట్టే వ్యక్తి బావిలోకి తాడు సహాయంతో కిందకి దిగితే అక్కడ ఒక కోతి ఉంది. అది వచ్చిన తాడుని వచ్చినట్టు ముడి విప్పేసి బకెట్ని దాచేస్తుంది. వెళ్లిన వ్యక్తి దాన్ని కొద్దిగా మచ్చిగా చేసుకొని తాడు పైకి లాగమని అంటాడు. తీరా బకెట్ పైకి రాగానే కోతి చెంగున బకెట్లో నుంచి దుక్కి పారిపోయింది. తాడు పట్టుకున్న వాళ్ళందరూ వామ్మో అని భయపడి వదిలేసి పారిపోయారు.